హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఐసెట్ ఎగ్జామ్ అవుతుంది కదా. ఐసెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఏ విధంగా రాయాలి, అదేవిధంగా మీరు ఆన్లైన్లో రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఏపీ ఐసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా ఎంటర్ అయిపోతారు. సిస్టంలో ఆర్ కంప్యూటర్లో చూసే వాళ్ళకి పైననే కనిపిస్తూ ఉంటాయి ఆప్షన్లో. ఫోన్లో చూసే వాళ్ళు మాత్రం ఇక్కడ బ్లాక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంటే మీకు సిస్టంలో ఏ విధంగా కనిపిస్తుంది విండో, ఏ విధంగా రాయాలనేది మాక్ టెస్ట్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. మీ హాల్ టికెట్ నెంబరు, ఏదో డేట్ ఆఫ్ బర్త్ రెండు ఏదో ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. మీ ఫోటో వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 150 minutes. మీకు పైన క్లాక్ కనిపిస్తూ ఉంటుంది, టైం అనేది డౌన్ అవుతూ ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్లో ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ క్వశ్చన్ కనుక చూసిరనుకోండి, క్వశ్చన్ చూడకపోతేనేమో వైట్ కలర్లో కనిపిస్తుంది. మీరు క్వశ్చన్ చూసి దాన్ని ఆన్సర్ చేయలేదనుకోండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీరు ఆన్సర్ చేసినవి 5th అంటే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో క్వశ్చన్ చేస్తేనేమో గ్రీన్ కలర్ కనిపిస్తుంది. రెడ్ కలర్ అంటే మనం క్వశ్చన్ చూసినాం కానీ దానికి ఆన్సర్ చేయలేదు. నెక్స్ట్ అసలు క్వశ్చనే విజిట్ చేయకపోతేనేమో వైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్, మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదివిన తర్వాత మీరు ఆన్సర్ పెట్టినాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి తప్పనిసరిగా. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే సేవ్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ అయితే ఇవే. నెక్స్ట్ వచ్చేసి కింద నేను అన్ని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటున్నారు? ఇంగ్లీష్. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టూడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కొట్టేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టండి. అంటే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైం లెఫ్ట్ అని కనిపిస్తుంది కదా, 149.54. అంటే 150 కదా, మనకు 150 minutesలో అక్కడ టైం అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ చూసిన బట్ నేను ఆన్సర్ చేయలేదు, నెక్స్ట్ అని కొడుతున్నా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నేను ఆన్సర్ ఏం పెడదాం అనుకుంటున్నా, మీకు వచ్చింది పెట్టండి, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి రెడ్ పడ్డది. ఎందుకు? మనం క్వశ్చన్ చూసినాం కానీ ఆన్సర్ చేయలేదు, అంటే రెడ్గా ఉన్నాయి, మనం ఆన్సర్ చేయలేదని అర్థం. థర్డ్ క్వశ్చన్లో ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను డైరెక్ట్ 7th క్వశ్చన్ పోవాలనుకుంటున్నా. డైరెక్ట్ 7th మీద క్లిక్ చేయండి. 7th క్వశ్చన్కి ఇప్పుడు నేను 1 పెడుతున్నా ఆన్సర్. సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు మీరు పైన సైడ్ మీకేమో రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది కంప్యూటర్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చినాయి కదా. ఫస్ట్ క్వశ్చన్ నేను చూసిన కానీ ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ పడ్డది. సెకండ్, థర్డ్ గ్రీన్ పడ్డది అంటే నేను ఆన్సర్ చేసిన. 5th, 6th క్వశ్చన్ వైట్ కలర్లో ఉన్నాయి అంటే నేను ఆ క్వశ్చన్లో చూడలేదన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది, గ్రీన్ కలర్లో వచ్చినవి మనం ఆన్సర్ చేసినవి, రెడ్ కలర్లో మనం ఇంకా చూసినాం కానీ ఆన్సర్ చేయలేదు. ఇట్లా వైట్ కలర్ కనిపించేటివి అసలు ఆ క్వశ్చన్లే చూడలేదని అర్థం. మీరు ఆన్సర్ పెట్టినాక తప్పనిసరిగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే సేవ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇప్పుడు ఈ ఆన్సర్ ఫస్ట్ ఒకటి ఇది క్లిక్ చేసిర్రు, ఈ ఆన్సర్ కాకపోతే ఆన్సర్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఏ ఆన్సర్ దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంతే. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అన్ని గ్రీన్ కలర్లో వస్తేనే మనం ఆన్సర్ చేసినట్టు. సేవ్ అండ్ నెక్స్ట్ తప్పనిసరిగా కొట్టాలి. మార్కర్ రివ్యూ అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు రెండో క్వశ్చన్కి ఆన్సర్ పెట్టినాం, డౌట్ క్వశ్చన్లను ఆన్సర్ పెట్టుకున్నాం. టైం అయిపోయిన తర్వాత మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టినే ఆన్సర్గా తీసుకుంటుంది అనమాట. సో మార్క్ ఫర్ రివ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని గ్రీన్ కలర్ ఉంటేనే ఆన్సర్ చేసినట్టు. తప్పనిసరిగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. లాస్ట్కు సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ మీరు చేంజ్ చేయడానికి ఉండదు. టైం అయిపోయిన తర్వాత మాత్రమే అక్కడ మీకు డిస్ప్లే చేస్తుంట టైం అయిపోతుంది, సబ్మిట్ చేయండి అని. ఈ విధంగా రాయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.